దేవుని వాక్యము సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానులు పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కోట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము. తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.